గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. తృతీయంలో చంద్రుడు, షష్ఠంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు. వ్యాపారం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. 6వ రాశిలో బుధుడు వ్యాపారాన్ని విశేషంగా యోగిస్తారు. 6వ రాశిలో బుధుడు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఆర్థికపరమైన అభివృద్ధిని సాధిస్తారు. మీ యోగ్యతను అనుసరించి సంపదలు సమకూరుతాయి. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా లక్ష్యాలను త్వరగా పూర్తి చేయగలుగుతారు. సాంకేతికంగా విజయాలు సాధించడానికి యోగ్యమైన కాలము. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానపరమైన విజయాలను సాధించండి. అవి మీకు ఎంతగానో సహాయపడతాయి. వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుతాయి. ఆ ఆలోచనలు నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా మీ ప్రతిభను నలుగురు గుర్తించేట్టుగా కూడా చేస్తాయి. మీ ప్రతిభను గుర్తించి పెద్దలు మిమ్మల్ని గౌరవిస్తారు. మరిన్ని అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో చంచలత్వం లేకుండా ఆలోచించి వివాదాలకు దూరంగా ఉంటూ మంచి ప్రయత్నాలు చేసి కృషి చేస్తే మంచి జరుగుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడకుండా శ్రద్ధగా పనిచేయాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మన పని పూర్తయ్యేంత వరకు మధ్యలో వేరే పనులు మొదలు పెట్టవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు? మీనరాశి వారి ఇష్టదైవాన్ని స్మరించడం చాలా మంచిది. రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా? ఇష్టదైవ దర్శనం అదృష్టానికి సంకేతం. గురుగారు, మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి? 4వ రాశిలో కుజగ్రహ సంచారం ఉన్నది. మానసిక ఒత్తిడి తగ్గడం కోసమై కుజప్రీతిగా కొద్దిగా కందులు దానం చేయండి.